ప్రిన్సిపాల్ ధర్నాలో పాల్గొనడం విచారకరమని ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలను ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ సందర్శించారు. కళాశాలలో తరగతి గదులు, హాస్టల్, వంటగది, స్టోర్ రూమ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అంతా బాగుందని సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కళాశాలలో పరిస్థితులను చక్కదిద్ది విద్యార్థులకు సరి చెప్పవలసిన ప్రిన్సిపల్ ధర్నాలో కూర్చోవడం ఏంటని ప్రశ్నించారు. మహబూబాబాద్ పట్టణ శివార్లో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలకు భవనాలు, హాస్టల్ నిర్మాణానికి 70 ఎకరాల భూములు కేటాయించామని, ఆగస్టు 2వ వారంలో మంత్రి శంకుస్థాపన చేస్తున్నారని, ఈలోపే ఒక ప్రైవేట్ హాస్టల్ను తీసుకొని విద్యార్థుల ఇబ్బందులను తీర్చుతామని అన్నారు. అంటే ఖాళీ స్థలాలు లేకపోవడము, కొంతమంది గుడిసెలు వేసుకోవడం కొంచెం ఇబ్బందులకు గురైంది. వాళ్ళందరినీ కన్విన్స్ చేసి మన స్టూడెంట్స్ భవిష్యత్తు బాగుపడాలి, వారు రేపు మన దేశానికి పౌరులు అవుతారు, వారి భవిత నిజంగా బాగుపడాలంటే స్కూల్స్ అదే విధంగా కాలేజెస్ బాగుండాలని చెప్పేసి అందరినీ బతిమలాడుకుంటే మాకు అనంతరాం అదే విధంగా ఆర్టీ గార్డెన్ వెనకాల మాకు ఒక 70 ఎకరాల జాగను మనం కలెక్టర్ గారికి ఇవ్వడము, కలెక్టర్ గారు కూడా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు యూనివర్సిటీ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ కావచ్చు, యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళందరూ మాకు ఇంకా 20 ఎకరాల ల్యాండ్ కావాలి, ఎందుకంటే అన్ని గోళ్ళు గుట్టలు ఉన్నాయంటే స్వచ్ఛందంగా అక్కడ ఉన్నటువంటి రైతులను మేము నష్టపరిహారం ఇస్తాము, ఇక్కడ ఉన్నటువంటి భూములను మేము కొనుగోలు చేస్తాము మార్కెట్ ధరకు అని చెప్పేసి దాదాపు 20 ఎకరాల భూమి ఒక 9 మంది రైతులతోటి మాట్లాడి వాళ్ళతోటి ఒక అగ్రిమెంట్ స్వచ్ఛందంగా వాళ్ళు కూడా ఒప్పుకొని ఇక్కడ జేఎన్టీయూ కాలేజ్ వస్తే మన జిల్లా బాగుపడుతుందని చెప్పేసి ఆ ఉద్దేశంతో వాళ్ళందరూ ఆ భూమిని కూడా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. మొత్తానికి మొత్తం 90 ఎకరాలలో జేఎన్టీయూ ఒక టెక్నాలజికల్ హబ్ గా ఇప్పుడు నూతనంగా వచ్చేటటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది రీసెర్చ్ సెంటర్ ను కూడా అందులో ఒక 20 ఎకరాల్లో పెడుతున్నామని చెప్పేసి మన వీసీ గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు స్థల సేకరణ అయింది. రాబోయే ఒక నెల ఆగస్టు 2వ వారంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మహబూబాబాద్ జిల్లా పర్యటించడానికి రాబోతా ఉన్నారు. అప్పుడు ఈ జేఎన్టీయూ కాలేజ్ మనకు శంకుస్థాపన ఉంటుంది. అదే విధంగా సంవత్సరంన్నరలోపు జేఎన్టీయూ కాలేజీని ప్రారంభించి అందులోకి మన స్టూడెంట్స్ అందరినీ అందులోకి షిఫ్ట్ చేయబోతున్నాం.